నమస్తే. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మనం సంక్రాంతి, భోగి అనుకున్నప్పుడు ఈ భోగి రోజున ఏం చేస్తాము? ఇంతకుముందు అందరూ చేసేవాళ్ళు. ఇప్పుడు పల్లెటూళ్ళలో చేస్తున్నారు, సిటీస్‌లో కొన్ని ప్రాంతాల్లో చేస్తున్నారు. పొద్దున్నే మన ఇంట్లో అక్కర్లేని వస్తువులన్నీ వేసి, చెక్కలు, విరిగిపోయిన కుర్చీలు అవన్నీ వేసి భోగి మంటకు వేసుకునేవాళ్ళు కదా! సో, ఆ భోగి మంటకి అసలు అర్థం ఏమిటి? అంటే అఫ్‌కోర్స్ ఇల్లు క్లీన్ చేయడము, ఇంట్లో అక్కర్లేనివన్నీ పడేయడము. అది ఒకటైతే, రెండవది మనం మనలోని నెగటివిటీ అంతా కాల్చేయడం. ఫ్రెష్‌గా సంక్రాంతి నుంచి ఆ సంవత్సరం అంతా చక్కటి ఎమోషన్స్‌తో, చక్కటి భావాలతో, ఆలోచనలతో, చక్కటి రిలేషన్‌షిప్స్‌తో గడుపుదాము అని మనలో అక్కర్లేనివి, అనవసరమైనవన్నీ పడేసి వాటిని సూర్యభగవానుడికి సమర్పిస్తాము. ఇది భోగి యొక్క ప్రాముఖ్యత. సో, ఇవాళ మనం ప్రాక్టీస్ చేద్దాము. భోగి పండుగ పొద్దున అయిపోయింది. అయినా మనం మెడిటేషన్‌తో మనలో ఉండే నెగెటివ్ ఎమోషన్స్, నెగెటివ్ థాట్స్ అన్నీ ఆ సూర్యభగవానుడికి సమర్పిద్దాం. ఓకే? లెట్ us స్టార్ట్. ఒకసారి ఇన్వొకేషన్ చేసుకుందాము. టు ద సుప్రీం గాడ్, టు ద సోలార్ పరబ్రహ్మన్, టు ఆల్ ద హోలీ గురూస్, all the great ones, all the Devi Devtas, we humbly invoke your priceless blessings. Thank you, thank you, thank you. Inhale, hold, exhale slowly, hold. Inhale, hold, exhale slowly, hold. మీ ఎదురుగుండా ఒక పెద్ద దివ్య కాంతి విజువలైజ్ చేసుకోండి. బ్రిలియంట్ సన్, కాల్చేసేంత కాదు, ప్రశాంతంగా తెల్లని దివ్య తేజస్సుతో ఉన్న సూర్యభగవాను ఊహించుకోండి. నమస్కరించండి. సాల్యుటేషన్స్ టు ద సోలార్ పరబ్రహ్మన్. Thank you for accepting all our weaknesses, negative emotions and negative thoughts. Thank you. నెమ్మదిగా మీలోని అన్ని నెగిటివ్ ఎమోషన్స్ని సూర్య భగవానుడికి సమర్పించండి. With the help and blessings of Supreme God, all the holy gurus, and with the help of my higher soul, I humbly sacrifice ఆల్ మై నెగిటివ్ ఎమోషన్స్, మనలో ఉండే ప్రతికూల భావాలన్నింటినీ సూర్యభగవానుడికి సమర్పిద్దాము. ఎంతో వినయంగా మనలో ఉన్న కోపము సమర్పించండి. ఫ్రస్ట్రేషన్, డిప్రెషన్, మనలో ఏమేమి ఉన్నాయో అన్నీ ఆ సూర్యభగవానుడికి సమర్పిద్దాము. లార్డ్ సూర్య, thank you for accepting all these negative emotions, destroying them. I humbly offer you all my weaknesses. మన బలహీనతలన్నింటినీ సూర్యభగవానుడికి సమర్పిద్దాము. బద్ధకము, అర్థం చేసుకోలేని తనము, లేకపోతే ఏదైనా సాధించాలి అనే లక్ష్యం లేకపోవడము, అన్ని రకాల వీక్నెసెస్, మన ఇంట్లో వాళ్ళతో ఆనందంగా సంతోషంగా ఉండలేకపోవడము, మనతో మనం సంతోషంగా ఉండలేకపోవడము, ఇలాంటివన్నీ సూర్యభగవానుడికి సమర్పించండి. అన్ని బ్యాడ్ హ్యాబిట్స్, మనలో ఉండేవన్నీ కూడా సూర్యభగవానుడికి సమర్పిద్దాము. ఎడిక్షన్స్, ఫోన్ ఎడిక్షను, లేకపోతే షాపింగ్ ఎడిక్షను, ఫుడ్ ఎడిక్షను, సిగరెట్ ఎడిక్షను, డ్రింకింగ్, ఆల్కహాల్ ఎడిక్షన్, ఏం ఎడిక్షన్స్ ఉన్నా సరే అన్నీ సూర్యభగవానుడికి సమర్పిద్దాము. టు ద సోలార్ పరబ్రహ్మన్,
Thank you for accepting all these weaknesses, all the negative emotions, bad habits. Thank you, thank you, thank you. చేతులు జోడించండి. To Lord Surya, thank you for disintegrating all the negative emotions, negative thoughts, psychic contaminations, all bad habits, and blessing me with divine love, with good virtues, good character, good habits. Inhale. మంచి అలవాట్లు, సద్గుణాలు, మంచి వ్యక్తిత్వంతో మనల్ని ఆశీర్వదిస్తున్నందుకు సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాము. ఇక నుంచి నా పట్ల నేను అవేర్నెస్తో ఉంటాను. తెలిసి ఎలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త తీసుకుంటాను. అట్ ఫిజికల్ లెవెల్, ఎమోషనల్ లెవెల్, మెంటల్ లెవెల్, మనోవాక్కాయ కర్మణ జాగ్రత్తగా ఉంటూ నా క్యారెక్టర్ నేను డెవలప్ చేసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ బ్లెస్సింగ్ అస్ విత్ గుడ్ హెల్త్, హార్మనీ, healthy, happy relationships. Inhale. ఆ బ్లెస్సింగ్స్ మీలోకి తీసుకోండి. ఫిజికల్ బాడీ ఆరా అంతా నింపుకోండి. అన్ని చక్రాలలోకి నిండుతోంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. టు ద సుప్రీం గాడ్, టు లార్డ్ సూర్య, to all the holy gurus, holy masters, all the great ones, to all the Devi Devtas, we humbly thank you for your priceless blessings. With thanks and in full faith. Thank you for blessing us and all our families with divine protection, peace, good health, happiness. With thanks and in full faith. Thank you, thank you, thank you. Gently open your eyes. సో ఈ మెడిటేషన్ చేసుకున్నప్పుడు మనలో ఉండే నెగిటివ్ ఎమోషన్స్, వీక్నెసెస్ మనం కంట్రోల్ చేయాలని అనుకుంటాం, కానీ ఎంతవరకు చేయగలుగుతున్నాము? మనం ఎప్పటికప్పుడు అదేదో 2 మెట్లు ఎక్కడం 3 మెట్లు జారిపోవడం లాగా ట్రై చేస్తూ ఉంటాం, పడిపోతుంటాం. అలా అని అక్కడే ఆగిపోకూడదు. సూర్య భగవానుడికి సమర్పించినప్పుడు చాలా ఫాస్ట్గా మన వీక్నెసెస్ అవన్నీ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎంతో భక్తిగా ఇవ్వండి. ఇది అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసినప్పుడు లైట్గా అనిపిస్తుంది. అయిపోయింది, ఇచ్చేసాం కదా అని మళ్ళీ తప్పులు చేయకుండా ఇహ నుంచి మన చేతలు, మాటలు, ఆలోచనలు, ఎమోషన్స్ పట్ల కూడా కొంచెం అవేర్నెస్ పెట్టుకుందాం. మన చుట్టూ ఉండేవి గ్రహిస్తూ ఉంటేనే మనం కరెక్షన్స్ చేసుకోగలుగుతాం. ఎప్పుడు ఎవరో చెప్తే లేదా ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చినప్పుడు అయ్యో నేను ఇలా బిహేవ్ చేస్తున్నానా అని అనుకోకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. హోప్ దిస్ హెల్ప్స్. ఎలా ఉందో కామెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. అందరికీ మరొకసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. నమస్తే.